ప్రతి రాత్రి తులారాశి వారి ఇంటికి ఈ దేవత వస్తుంది. ఆమె ఏదో అడుగుతుంది మరియు ఏదైనా ఇవ్వాలనుకుంటుంది. వెంటనే తెలుసుకోండి. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఏ దేవత అనుగ్రహం మీ మీద ఉండబోతుంది. ప్రతి రాత్రి తులారాశి వారి ఇంటికి ఏ దేవత వస్తుంది, ఆమె మీతో ఏదో అడుగుతుంది మరియు ఏదైనా మీకు ఇవ్వాలని అనుకుంటుంది. అదేంటో వెంటనే ఇప్పుడు మీరు తెలుసుకోండి. ఇప్పటిదాకా మీరు గమనించే ఉంటారు, చాలాసార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో ఎంతో నష్టపోయి ఉంటారు. కానీ మీరు చివరి దశలోకి వచ్చేటప్పటికి ఏదో ఒక మార్గం చూసుకొని మీరు మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ ఉన్నారు. అది ఎందువలన అంటే ఈ దేవత అనుగ్రహం ఉండటం మూలనే మీకు ఈ విధంగా జరుగుతుంది. అయితే ఈ దేవత మిమ్మల్ని ఒకటి అడుగుతుంది, అలాగే మీరు కానీ ఆ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా మిమ్మల్ని మీకు ఏదో ఒక విధంగా సహాయపడుతూ మిమ్మల్ని కరుణించాలని చెప్పి చూస్తూ ఉంటుంది. అయితే ప్రతిరోజు రాత్రి మీ ఇంటికి ఈ దేవత వస్తుంది, మీ ఇంటిని కాపాడుతూ ఉంది. మరి ఆ దేవత ఎవరు, ఆ దేవతకు ఏ ఒక్క పని మీరు చేయాలి, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతిరోజు అర్ధరాత్రి పూట మీరు పడుకున్న తర్వాత ఈ దేవత మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలని తను ఎంతో చక్కగా దర్శనం ఇస్తుంది. అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీరు ఏంటా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఇక దీంతో పాటు ఈ ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ప్రతి ఒక్క పని చెడిపోవడానికి, మీ జీవితంలో ఎంతో కొంత నష్టానికి కారణం అయ్యే వాళ్ళు వీళ్ళిద్దరే. వాళ్ళ పేర్లు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో అది కూడా మేము మీకు ఈ వీడియోలో ముందు చెబుతాము. మీరు ఈ ఇద్దరు మనుషులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ లైఫ్ని కంప్లీట్గా స్పాయిల్ చేసేది మాత్రం వీళ్ళిద్దరే. అయితే వీళ్ళకి ఇంత చనువు రావడానికి కారణం కూడా మీరే. ఎందుకని అంటే మీరు వీళ్ళని మరింతగా నమ్మేస్తూ ఉంటారు. వీళ్ళని ఎంత నమ్ముతారంటే మీ లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఈతో క్లియర్గా వీళ్ళకి ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్టుగా చెబుతూ ఉంటారు. వీళ్ళతో మీరు ఇంతకు ముందు కూడా చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు. అయినా కూడా మీరు జాగ్రత్త పడకుండా వీళ్ళు కాస్త వచ్చి మీ దగ్గరికి మాయమాటలు చెప్పంగానే, కాస్త ఏడుపు ఎడవంగానే వెంటనే మళ్ళీ మీరు వీళ్ళని నమ్మడం మొదలు పెట్టేస్తున్నారు. దాని మూలన వీళ్ళు మరీ మిమ్మల్ని మళ్ళీ మోసం చేయడానికి వీళ్ళకి అవకాశం కలుగుతుంది. ఇప్పటిదాకా మీరు 2024లో ఎంతో కష్టపడి ఉంటారు. మీరు ఎంతో శ్రమదానం చేశారు. మీరు ఎంతో కష్టపడి ఎంత ముందుకు వెళ్ళాలని చూసినా కూడా మళ్ళీ చివరి దశలోకి వెళ్ళేటప్పటికీ మీరు చేసిన ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికే మీకు దోవని చూపించింది. దానికి కారణం కూడా వీళ్ళిద్దరే. వీళ్ళు ఎవరో కాదు, బయట వాళ్ళు, అంతకన్నా కాదు. బయట వాళ్ళకి మన గురించి అంత ఎక్కువగా తెలియదు. ఎక్కువగా తెలిసిన వాళ్ళే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. మనం నవ్వుతున్నా, మనం ఏదైనా కొత్త వస్తువు కొనుక్కుంటున్నా, మనం కాస్త అభివృద్ధిలోకి వస్తే చాలు వీళ్ళు కళ్ళలో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. ఏదో ఒక విధంగా మిమ్మల్ని కించపరచాలని చెప్పేసి, మీరు బాధల్లో ఉంటే చూసి నవ్వాలని చెప్పేసి వీళ్ళు ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా మీ చుట్టుపక్కనే ఉంటారు. కానీ వీళ్ళ గురించి మీకు అవగాహన లేకపోవడంతో మీరు మరింతగా వీళ్ళని నమ్మేసి ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళకి మీరు ఇట్టే తెలియపరుస్తున్నారు. దాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకుని ప్రతి ఒక్కటి మీకు రివర్స్గా ప్లాన్ చేసుకుని వాళ్ళ ప్లాన్లో వాళ్ళు సక్సెస్ కూడా అవుతున్నారు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఏ పని చేయాలి అనుకున్నా, మీరు ఏ డిసిషన్ తీసుకోవాలి అనుకున్నా మీరు మాత్రం ఎప్పుడూ కూడా ఎవరితో దేని గురించి డిస్కస్ చేయకండి. ఆ పని జరిగిన తర్వాతే వేరే వాళ్ళకు తెలియజేసేలాగా ఉండండి. అయితే మొట్టమొదటి అక్షరం కలిగిన పేరు ఏంటి అని అంటే ఎస్. అవును, ఎస్ అనే అక్షరం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతంగా జెలసీ ఫీలింగ్తో ఉంటారు. వాళ్ళు ఎక్కువగా లోతు మనుషులై ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా బయటికి వేరే వాళ్ళకి ఎంతో సానుభూతి చూపిస్తున్నట్టుగా ఉంటారు. కానీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చాలా సైలెంట్గా చేసేసుకుంటూ పోతారు.
వీళ్ళు ఎప్పుడూ కూడా మనతో కలిసి ఉన్నట్టుగానే కనిపిస్తారు. బట్ ఎప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళ దారిని వేరుగానే ఎంచుకుంటూ ఉంటారు. కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. కొన్ని బంధాలు ఉంటాయి, అవి మనకి పుట్టుకతోనే వస్తాయి. తల్లి, చెల్లి, అలాగే భార్య, ఇలా ఏవైతే బంధాలు ఉంటాయో అటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మన గురించి తప్పుగా ఆలోచించరు. కానీ ఇది కలికాలంలో ప్రతి ఒక్కటి పాజిటివిటీ. కాబట్టి ఏది కూడా జరగదు అని అనుకోవడానికి లేదు. అది ఎలా జరుగుతుంది అని మనం అనుకునేది కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పేరు కలిగిన వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు వాళ్ళతో పరిచయం అయిన కాడి నుంచి ఇప్పటిదాకా మీ లైఫ్ స్టైల్లో ఏ విధంగా ఉంది దాన్ని కాస్త గమనించుకుంటే మీకే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక రెండవ అక్షరం వచ్చేసేటప్పటికి వి అనే అక్షరం. వి అనే అక్షరంతో కలిగి ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతంగా మీకు ఎనిమిగానే పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఎప్పుడు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళతో ఎప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి, ఏ విధంగా ఉంది అనేది మీరు గమనించుకుంటే మీకే తెలిసిపోతుంది. ప్రతి ఒక్కటి ఏదైతే ఉంటుందో ఇన్పుట్ మరియు అవుట్పుట్ అనేది ప్రతిదీ మీకు చాలా క్లియర్ పిక్చర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని అతిగా నమ్మకండి. వాళ్ళకి ఎంతవరకు ఒక లిమిట్ అనేది ఉంటుందో ఆ లిమిట్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇక ఆ దేవత ఎవరు? ఆ దేవత మిమ్మల్ని ఎప్పటి నుంచి అనుగ్రహిస్తుంది అని అంటే మిమ్మల్ని చాలా సంవత్సరాలుగా, అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి తను మీ మీద కటాక్షం కలిగిస్తూనే ఉంది. మీ ఇంటికి వస్తూనే ఉంది. దీనికి సంబంధించిన కొన్ని సిస్టమ్స్ వస్తాయి. మీకు బ్రహ్మముహూర్తంలో నిద్ర మెలకువ వచ్చేస్తుందా? ఇది గమనించుకున్నారా లేదా? పడుకుని ఉండగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి మీకు బ్రహ్మముహూర్తంలో మేలుకువ అనేది వస్తుందంటే ఆ దేవత మీకు ఇది ఒక సిస్టమ్గా చూపిస్తుందన్నమాట. ఆ సమయంలో మీరు కానీ ఆ దేవుని స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీకు మరింత ఆ దేవత అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎప్పటికీ కూడా మనకి కానీ బ్రహ్మముహూర్తంలో పదే మెలకువ వస్తుంది అని అంటే దానికి ఏదో ఒక దైవశక్తి కలిగి ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి అటువంటి అనుభూతులు చెందుతూ ఉంటాయి. మీరు ఎక్కువ శాతంగా గుడికి వెళుతున్నట్టు, ఎక్కడో తీర్థస్థానాలకు వెళుతున్నట్లు మీకు కలలు వస్తున్నాయా? ఇది కూడా మరొక సిద్ధం. అయితే సాక్షాత్తు ఆ దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉంది. మీరు ఆ అమ్మవారిని పూజించడం చాలా రోజుల నుంచి ఆపేశారు. మీకున్న కష్టాల్లోనే మీరు ఎంతసేపటికి దాంట్లో మునిగిపోయి ఉన్నారు. కానీ మనస్ఫూర్తిగా ఆ తల్లిని మీరు స్మరించుకోవడం లేదు. కాబట్టి మనస్ఫూర్తిగా ఆ తల్లిని స్మరించుకుంటూ ఆమెకు నెయ్యితో దీపారాధన చేసుకుంటూ దుర్గాష్టమి స్తోత్రాన్ని జపించుకుంటూ లేదా వింటూ ఉన్నా సరిపోతుంది. ఆ అమ్మవారు మిమ్మల్ని మరింతగా ఏమీ కోరట్లేదు. మీరు వీలైనంత వరకు మీ కర్మల్ని ఎంత బాగా ఉంచుకుంటే ఆ కర్మ మీద రిటర్న్స్లో వస్తుంది. అంటే మనం చేసే ప్రతి పనిని బట్టి మనకి కూడా ఆ దేవత అనుగ్రహం అనేది ఉంటుంది. మనం అవతల వాళ్ళకి వీలైనంత సహాయం చేయగలిగితే మనకి కూడా ఆ మంచి అనేది కలిగి ఉంటుంది. ఏదో ఒక రూపంలో దాని ఫలితం మనకి దక్కుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి కూడా మీరు అన్యాయం చేయాలని చెప్పి అస్సలు ఆలోచించకండి. మనం అవతల వాళ్ళతో ఎంత బాగుంటామో మనకి కూడా అంతే మంచి జరుగుతుంది. సో మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకోండి, సరిపోతుంది. మనస్ఫూర్తిగా ప్రదీక్షలు చేసుకుని రండి. మీకు వీలైనంతలో దేవాలయ ప్రాంగణంలో దాన ధర్మాలు చేయండి. తద్వారా ఆ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు తప్పకుండా పొందుకుతారు. సో చూశారు కదా, చాలా తులారాశి వారికి ఏ దేవత అనుగ్రహం మీపై ఉందో తెలుసుకున్నారు కదా. కాబట్టి మీరు ఆ దేవతని ప్రతిరోజు లేదా మంగళవారం మరియు శుక్రవారం పూజించుకుని ఆ దేవత యొక్క కృపా కటాక్షాలు మీకు కలిగేలా చేసుకోండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.